ఓకే, ఈరోజు మోల్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. స్టాయికోమెట్రీలో మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో మోల్ కన్నా ముందు మనం యాటమ్ గురించి చూడాలి. సో యాటమ్ అంటే ఏంటంటే, యాటమ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అటామియో. సో అటామియో అంటే ఇండివిజిబుల్. అంటే సైంటిస్టులు ఫస్ట్ యాటమ్ని కనుక్కున్నప్పుడు అది ఇంకా డివిజిబుల్ అవ్వలేదని, అంటే ఇంకా మైనర్ పార్ట్స్ కింద అవ్వలేదని ఫస్ట్ అనుకున్నారు. ఆ తర్వాత ఏం తెలిసిందంటే యాటమ్ అనేది డివిజిబుల్, అంటే దానికన్నా ఇంకా చిన్న పార్టికల్స్ ఇంకా ఉన్నాయి. సో అయ్యే మనకి ఏం తెలుసు అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, మీసాన్స్, అలా చాలా ఉన్నాయి యాటమ్ కన్నా చిన్న పార్టికల్స్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఒక యాటమ్ ఉందనుకుందాం. సో యాటంలో మెయిన్గా ఏముంటాయంటే న్యూక్లియస్. సో న్యూక్లియస్ అనేది సెంటర్ పార్ట్, కోర్ పార్ట్. సో చుట్టూరు ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇనిషియల్గా యాటమ్ అనేది న్యూట్రల్ స్టేట్లో ఉందనుకుందాం. సో యాటమ్ ఈజ్ ఎట్ న్యూట్రల్ స్టేట్. న్యూట్రల్ స్టేట్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి జనరల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవుతాయి. సో ఒక యాటమ్కి ఒక ప్రోటాన్ ఉండొచ్చు, ఒక యాటమ్కి 2 ప్రోటాన్స్ ఉండొచ్చు, ఒక యాటమ్కి 3 ప్రోటాన్స్ ఉండొచ్చు. సో కరస్పాండింగ్ ఒక ప్రోటాన్ అయితే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, సో ఒక ప్రోటాన్ ఉందనుకుందాం. ఒక ప్రోటాన్ నుండి ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఆ యాటమ్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ యాటమ్ అంటాం. 2 ప్రోటాన్స్ ఉంటాయి, సో ఆ యాటమ్ని మనం ఏమంటామంటే హీలియం యాటమ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఒక ప్రోటాన్ తీసుకుందాం. ప్రోటాన్ అనేది యాటమ్ కన్నా చిన్న పార్టికల్. సో ఒక ప్రోటాన్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది? ఒక ప్రోటాన్ వెయిట్ చేస్తే దాని వెయిట్ ఎంత ఉంటుందంటే 1.672 × 10⁻⁻24 grams. సో ఒక ప్రోటాన్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది? ఓకే, మరి ఒక ఎలక్ట్రాన్ ఒక వెయిట్. సో ఒక ఎలక్ట్రాన్ ఒక వెయిట్ 1.109 × 10⁻⁻28 grams. ఓకే, ఇప్పుడు సో జనరల్గా కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్ ఒక వెయిట్ అనేది చాలా నెగ్లిజిబుల్ కంపేర్ టు ప్రోటాన్ ఒక వెయిట్. అంటే ఒక యాటమ్ ఒక వెయిట్ అనేది, 1 యాటమ్ వెయిట్ అనేది ఇంచుమించు ఒక ప్రోటాన్ వెయిట్ని తీసేసుకోవచ్చు మనం. ఓకే, మరి ఇక్కడ చూస్తే గ్రామ్స్, మనం యాటమ్ ఒక వెయిట్ని గ్రామ్స్లో కొలవకూడదు, ఎందుకంటే గ్రామ్స్ అని 10⁻⁻24 grams. అంటే గ్రామ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం ఈ టర్మ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నాట్ ఫీజిబుల్ టు క్యాలిక్యులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్లో. మరి ఏ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేయాలి? సో దానికోసమే ఒక టర్మ్ ఉంది, అది AMU. సో అటామిక్ మాస్ యూనిట్. సో అంటే 1 AMU అంటే ఇంచుమించు 1.661 × 10⁻⁻24 grams. అంటే జనరల్గా యాటమ్ ఒక వెయిట్ని AMUస్లో కొలుస్తాం. ఓకే, ఒకవేళ ఒక AMU తీసుకుందాం. ఒక AMU అంటే 1.661 × 10⁻⁻24 grams. అంటే ఒక ప్రోటాన్ ఒక వెయిట్ ఎంత అవుతుంది? ఒక ప్రోటాన్ ఒక వెయిట్ నాకు తెలిసిందంత 1.672 × 10⁻⁻24 grams. 1 గ్రామ్ని AMUలోకి కన్వర్ట్ చేద్దాం. అంటే దీన్ని డివైడెడ్ బై గ్రామ్స్ తీసేసి AMUలో కన్వర్ట్ చేయాలంటే 1.661 × 10⁻⁻24. సో అంటే 1 ప్రోటాన్ని 1 AMUలో కన్వర్ట్ చేస్తున్నా. సో 1 ప్రోటాన్ ఒక వెయిట్ ఎంత అవుతుంది? 1 ప్రోటాన్ ఒక వెయిట్ ఎంత అవుతుందంటే ఇంచుమించు 1.007276 AMU అవుతుంది. సో అంటే 1 ప్రోటాన్ ఒక వెయిట్ ఇంచుమించు 1 AMU. ఓకే, అంటే జనరల్గా ఒక యాటమ్ ఒక వెయిట్ అనేది గ్రామ్స్లో కాకుండా AMUస్లో కొలుస్తాం. సరే, ఇప్పుడు ఓకే, సపోజ్ నేను ఏం తీసుకున్నానంటే హైడ్రోజన్ యాటమ్ అని తీసుకున్నాను. మరి హైడ్రోజన్ యాటమ్కి ఎంత వెయిట్ ఉంటుంది? సో హైడ్రోజన్ యాటమ్కి వెయిట్ ఎంత అంటే వెయిట్ ఆఫ్ 1 H యాటమ్. హైడ్రోజన్ యాటమ్ అనేది ఇంచుమించు 1 AMU.
అప్రాక్సిమేట్గా మామూలుగా క్యాలిక్యులేట్ చేయాలి 1.008 AMU. ఎందుకంటే 1 హైడ్రోజన్ ఆటమ్ అనేది ఇంచుమించు 1 ప్రోటాన్ ఒక వెయిట్ అవుతుంది. ఎందుకంటే ఒక హైడ్రోజన్ ఆటంలో ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఒక వెయిట్ అనేది ఇంచుమించు నెగ్లిజిబుల్ కాబట్టి ఒక ప్రోటాన్ ఒక వెయిట్, ఒక హైడ్రోజన్ ఆటమ్ ఒక వెయిట్ అవుతుంది. అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్ ఒక వెయిట్ ఏమవుతుందంటే 1.008 AMU. సో ఇది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే కొంచెం చూడడానికి ఫీజిబుల్గా ఉంటుంది కంపేర్ టు ఇది -10⁻24 గ్రామ్స్ కన్నా ఇలా రిప్రజెంట్ చేసుకోవడం ఈజీ. ఓకే, సరే. ఒక హైడ్రోజన్ ఆటమ్ ఒక వెయిట్ ఎంతంటే 1.008 AMU. ఒక కార్బన్ ఆటమ్, సో కార్బన్ ఆటమ్ ఒక వెయిట్ ఎంత? ఒక కార్బన్ ఆటమ్ ఒక వెయిట్ ఎంత అంటే 12 AMU. సో మనకి జనరల్గా కార్బన్ ఆటంలో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ 12 AMU ఎలా వచ్చింది? ఒక కార్బన్ ఆటంలో 6 ప్రోటాన్స్, 6 ఎలక్ట్రాన్స్తో పాటు 6 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే కార్బన్ ఆటమ్ అనకూడదు, C12 ఐసోటోప్ అనాలి. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనేవి 12 అవుతున్నాయి. అండ్ న్యూట్రాన్స్ అనేవి కూడా న్యూక్లియస్లో ఉంటాయి. ఇప్పుడు 6 ప్రోటాన్స్ అయితే 6 న్యూట్రాన్స్ ఉంటాయి న్యూక్లియస్లో. ఓకే, ఒక న్యూట్రాన్ ఒక వెయిట్ ఎంత మరి? ఒక న్యూట్రాన్ ఒక వెయిట్ ఇంచుమించు ఒక ప్రోటాన్ ఒక వెయిట్ జనరల్గా 1.6749 × 10⁻24 గ్రామ్స్. అంటే ఒక న్యూట్రాన్ ఒక వెయిట్ అన్నా ఒక AMU అనుకోవచ్చు ఇంచుమించు. సో ఒక కార్బన్ C12 ఐసోటోప్ యొక్క వెయిట్ ఎంత అంటే 12 AMU. సో ఇది ఒక్కొక్క ఇండివిజువల్ పార్టికల్స్ ఒక వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాను, ఒక కార్బన్ ఆటమ్ లేకపోతే ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇలాగా. మరి ఒక మోల్ అంటే? సో ఒక మోల్ అంటే జనరల్గా 6.023 × 10⁻23 ఆటమ్స్. అంటే ఒక ఆటమ్ ఒక వెయిట్ 12 AMU. సో సపోజ్ ఒక 6.023 × 10⁻23 ఆటమ్స్ నేను కంబైన్ చేస్తే ఆ కాంబినేషన్ ఒక మోల్ అంటాం. మొత్తం కంబైన్డ్ ఫామ్లో ఒక మోల్ అంటాం. అంటే ఒక మోల్ ఆఫ్ పార్టికల్స్ అంటే దాని అర్థం ఏంటంటే 6.023 × 10⁻23 పార్టికల్స్ అని అర్థం. అంటే 1 మోల్ ఆఫ్ హెచ్ ఆటమ్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నట్టు? 6.023 × 10⁻23 ఆటమ్స్ ఉన్నట్టు. 10⁻23 6.023 × 10⁻23 హెచ్ ఆటమ్స్ ఉన్నట్టు. అంటే దీన్నే మనం ఏమంటుంటే, ఈ నెంబర్ని మనం ఏమంటుంటే అవగాడ్రో నెంబర్. సో జనరల్గా 1 మోల్ అంటే ఎన్ని ఆటమ్స్? 6.023 × 10⁻23 మనం ఏమంటుంటే 1 మోల్ అంటాం. ఓకే, సరే. ఇప్పుడు 1 మోల్ ఆఫ్ హెచ్ ఆటమ్స్ తీసుకుందాం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అంటే ఒక మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నాం అంటే ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్? 6.023 × 10⁻23 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకుందాం. సో నాకేం తెలుసు అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఒక వెయిట్ ఎంత అంటే 1.008 AMU. మరి 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది? సో వెయిట్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ హెచ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 6.023 × 10⁻23 ఇన్ని హైడ్రోజన్ ఆటమ్స్. ఒక్కొక్క దాని ఒక వెయిట్ ఎంత అంటే 1.008 AMU. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఒకసారి చూస్తే 6.023 × 10⁻23 × 1.008 ఒక AMU అంటే ఎంత? ఒక AMU అంటే ఇందాక చూసినట్టు 1.661 × 10⁻24 గ్రామ్స్. సో ఎప్పుడైతే ఈ రెండు మల్టిప్లై చేసాం, ఇది ఇంచుమించు నియర్లీ 1 గ్రామ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకుంటే, అంటే ఇన్ని హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకుంటే అది వేయింగ్ మిషన్లో వెయిట్ చేస్తే దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 1 గ్రామ్ ఉంటుంది. అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్కి 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఒక వెయిట్ 1 గ్రామ్. సో దీన్నే మనం ఏమంటుంటే అటామిక్ వెయిట్ అంటాం. అటామిక్ వెయిట్ జనరల్గా గ్రామ్స్లోనే చేస్తారు, గ్రామ్స్లోనే కొలుస్తారు. అంటే 1 అటామిక్ వెయిట్ అంటే
దాని అర్థం 1 mole of atoms ఒక weight of 1 mole of atoms. అయితే 1 mole of carbon atoms, 1 mole of carbon atoms ఒక వెయిట్ ఎంత అవుతుంది అంటే 6.023 ఇన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి ఇంటూ ఒక్కొక్క కార్బన్ ఆటమ్కి ఒక వెయిట్ ఎంత అంటే 12 AMU, 12 ఇంటూ 1.661 ఇంటూ 10⁻⁻24 grams. అంటే ఇది ఇంచుమించు 12 grams అవుతుంది. సో అంటే 1 mole అదే అటామిక్ వెయిట్. సో అటామిక్ వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎంత అవుతుంది అంటే 12 grams అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ చూద్దాం, మాలిక్యులర్ వెయిట్. మన మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? సో 1 mole ఆఫ్ యాటమ్స్ చూసాం. సో మాలిక్యులర్ వెయిట్ అనేది వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ మాలిక్యూల్. సపోజ్ ఒక మాలిక్యూల్ తీసుకుందాం. ఇప్పుడు హెచ్ అనేది హైడ్రోజన్ అనేది యాటమ్, H2 అనేది హైడ్రోజన్ గ్యాస్. ఇది మాలిక్యూల్ స్టేట్లో ఉంటుంది, ఎందుకంటే 2 hydrogens అని కెమికల్ బాండ్ ద్వారా ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది. ఓకే, మరి దీని యొక్క వెయిట్ ఎంత అవుతుంది? సో జనరల్గా H2 అంటే 2H యాటమ్స్ అనేవి కెమికల్ బాండ్ ఫామ్ అయ్యి H2 కింద ఫామ్ అయింది. అంటే ఒక H అంటే H2 అంటే 2H. సో ఇప్పుడు 2H కాబట్టి అంటే దీని యొక్క వెయిట్ ఇంచుమించు 2 AMU ఉంటుంది. సో 1 mole ఆఫ్ H2 అంటే 1 mole ఆఫ్ H2 అంటే H2 యాటమ్స్ ఎంత ఉన్నాయి? అవగాటో నెంబర్ ఆఫ్ H2 యాటమ్స్ ఉన్నాయి. సో దాని యొక్క వెయిట్ ఎంత అవుతుంది? 1 mole ఆఫ్ H2 ఒక వెయిట్ ఎంత అవుతుంది? 1 mole అంటే ఎంత? 6.023 ఇంటూ 10⁻23. ఓకే, మరి ఒక H2 ఒక మాలిక్యూల్ ఒక వెయిట్ ఎంత? ఒక H2 అంటే ఇంచుమించు దాంట్లో 2 Hలు ఉన్నాయి, దానికి వెయిట్ ఎంత? దాని యొక్క H2 ఒక వెయిట్ ఎంత? 2 AMU ఇంటూ 2 AMU అంటే నియర్లీ ఇది ఇంచుమించు 2 grams ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? 1 mole ఆఫ్ H2 ఒక వెయిట్ ఎంత అంటే 2 grams. అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2 2 grams. ఎందుకంటే మాలిక్యూల్ అంటే వెయిట్ ఆఫ్ 1 mole ఆఫ్ మాలిక్యూల్ని మనం ఏమంటుంటే మాలిక్యులర్ వెయిట్ అంటాం. అదే H2కి అయితే 2 grams. ఓకే, సో అంటే మనం ఏం చూసాం ఇప్పుడు? అటామిక్ వెయిట్ గురించి చూసాం, మోల్ అంటే ఏంటో చూసాం. ఓకే, మరి ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఉందనుకుందాం. ఏముందనుకుందాం అంటే H2 అనేది 5 grams ఉందనుకుందాం. H2 మాలిక్యూల్ 5 grams ఉందనుకుందాం. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఎన్ని మోల్స్ అని కావాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయాలి. మరి H2 5 grams అయితే సో నాకేం తెలుసు? 1 mole ఆఫ్ H2 అంటే 2 grams. ఓకే, 2 moles అంటే 2 ఇంటూ 2 4 grams అవుతుంది. 2 moles ఆఫ్ H2 ఒక వెయిట్ ఎంత ఉంటుంది అంటే H2 మాలిక్యూల్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది అంటే 4 grams అవుతుంది. మరి 2.5 అయితే 2.5 అంటే 2 ఇంటూ 2.5 5 grams ఉంటుంది. అంటే 5 grams H2 మాలిక్యూల్ ఒక వెయిట్ ఉంటుంది, దాని ఎన్ని మోల్స్? 2.5 mole. సో జనరల్గా ఎలా ఆలోచిస్తే కొంచెం కష్టం, కానీ డైరెక్ట్గా ఫార్ములేట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు నువ్వు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక మాలిక్యూల్కి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మాలిక్యూల్ ఒక వెయిట్ అనేది ఇన్ జనరల్గా ఇన్ గ్రామ్స్లో ఉండాలి. సో వెయిట్ ఇన్ గ్రామ్స్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. అదే ఒక యాటమ్కి నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ ఆఫ్ atom in grams divided by atomic weight.
సో ఇప్పుడు మనం రియాక్షన్ స్టాయికియోమెట్రీ గురించి చూద్దాం ఒకసారి. సో మనం మూడు కాన్సెప్ట్ గురించి చూసాం, రియాక్షన్ స్టాయికియోమెట్రీ గురించి చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు H2 అనేది ఫామ్ అవుతుంది అనుకుందాం. ఒక రియాక్షన్ జరిగి కెమికల్ బాండ్ ఫామ్ అయ్యి H2 అనేది ఫామ్ అవుతుంది. సో H2 అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఒక హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్ అనేది బాండ్ ఫామ్ అవుతే H2 అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఒక పార్టికల్, ఓకే సపోజ్ ఒక యాటమ్, ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది. ఒక హైడ్రోజన్ యాటమ్ అనేది ఇంకో హైడ్రోజన్ యాటమ్తో బాండ్ ఫామ్ అయ్యి ఒక H2 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. వన్ మాలిక్యూల్ ఆఫ్ H2. సో జనరల్గా దీనికి ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2H యూస్ రైస్ టు H2. ఓకే, ఇక్కడ రిప్రజెంటేషన్లో 2 మాలిక్యూల్స్ ఆఫ్ H యూస్ రైస్ టు H2. వన్ మాలిక్యూల్ ఆఫ్ టూ యాటమ్స్ ఆఫ్ H గివ్స్ రైస్ టు వన్ మాలిక్యూల్ ఆఫ్ H2. ఇంకా బాగా చెప్పాలంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ తీసుకుని హైడ్రోజన్ యాటమ్స్ని కంబైన్ చేస్తే 1 mole ఆఫ్ H2 అనేది ఫామ్ అవుతుంది. సో జనరల్గా రియాక్షన్ రిప్రజెంటేషన్లో అంటే కెమికల్ ఫార్ములా రిప్రజెంటేషన్లో ఇక్కడ ఈ కోఎఫిషియెంట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ రిక్వైర్డ్ రిప్రజెంట్ చేస్తాయి. ఈ కోఎఫిషియెంట్స్ని మనం ఇంకేమంటుంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. సరే, ఒక పని చేద్దాం ఏంటంటే దీని మీద ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అంటే ఖచ్చితంగా ఒక 1 mole ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 moles ఆఫ్ H ఐటమ్స్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే H2 అనేది ఫామ్ అవుతుంది. సో దీని రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో దీని మీద అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లిమిటింగ్ రియాక్టెంట్, ఎక్సెస్ రియాక్టెంట్. సో ఆ కాన్సెప్ట్స్ గురించి ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సో దీని మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మూడు కాన్సెప్ట్ మీద, ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సల్ఫర్ ట్రయాక్సైడ్ గ్యాస్ ఈస్ అబ్టైన్డ్ బై ద కంబషన్ ఆఫ్ ఐరన్ పైరేట్స్ FeS2 అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ రియాక్షన్. 4FeS2 plus 15O2 gives rise to 2Fe2O3 plus 8SO3. How many kilograms of pyrates are burned to obtain 100 kilograms of sulfur trioxide? How many kilograms of oxygen are consumed in the production of 50 kg of SO3? Okay. క్వశ్చన్లు ఇచ్చింది ఏంటంటే FeS2, దీని ఐరన్ పైరేట్స్ అంటాం. సో FeS2 అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి Fe2O3 అనేది ఫామ్ అవుతుంది, దాంతోపాటు SO3 అనేది ఫామ్ అవుతుంది. సో రియాక్షన్ ఏమి ఇచ్చారు? 4FeS2 plus 15O2 gives rise to 2Fe2O3 plus 8SO3. సో అంటే 4FeS2 అనేది 15 ఆక్సిజన్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయ్యి 2Fe2O3 ప్లస్ 8SO3 కింద ఫామ్ అవుతుంది. సరే, అలా ఏమంటున్నారంటే హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ పైరేట్స్ ఆర్ బర్న్. సో ఎన్ని కిలోగ్రామ్స్ ఆఫ్ పైరేట్స్ అనేది బర్న్ అవ్వాలి? ఇది 100 kg ప్రొడ్యూస్ అయితే, అంటే SO3 అనేది 100 kg ప్రొడ్యూస్ అయితే ఎన్ని కిలోగ్రామ్స్ ఆఫ్ FeS2 అనేది బర్న్ అవ్వాలని అడుగుతున్నారు. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. ఓకే, సో ఒకసారి ఇక్కడ ఏమేమి యాటమ్స్ ఉన్నాయి Fe ఐరన్ యాటమ్ ఉంది, సల్ఫర్ ఆక్సిజన్ యాటమ్ ఉంది, ఈ 3 యాటమ్స్ ఉన్నాయి. సో మెయిన్గా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ టైప్ రియాక్షన్ స్టాయికియోమెట్రిక్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ప్రతి యాటమ్ ఒక అటామిక్ వెయిట్ అనేది తెలియాలి. ఓకే, ఒక ఐరన్ ఒక అటామిక్ వెయిట్ ఎంత? జనరల్గా ఐరన్ ఒక అటామిక్ మాస్ యూనిట్ ఎంత అంటే అటామిక్ మాస్ అంటే 58.8 AMU. సో ఒక 1 mole ఆఫ్ ఐరన్ యాటమ్స్ అంటే 55.845 grams అవుతుంది. సల్ఫర్ ఒక సో అటామిక్ వెయిట్ ఎంత? ఇంచుమించు 32 grams. 1 mole ఆఫ్ సల్ఫర్ యాటమ్స్ ఒక వెయిట్ ఎంత అంటే 32 grams. ఆక్సిజన్ జనరల్గా 16 grams. ఓకే,
సో ఈ డేటా అనేది ఖచ్చితంగా తెలియాలి. ఈ అటామిక్ వెయిట్స్, మాలిక్యులర్ వెయిట్స్ అనేది ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే 100 kg ఆఫ్ SO3 అనేది ఫామ్ అయిందన్నారు. ఒక జనరల్గా చూస్తే సో 4FeS2 అనేది ఎన్ని SO3 ఇస్తుంది అంటే 4 moles ఆఫ్ FeS2 అనేది రియాక్ట్ అయితే నాకు 8 moles ఆఫ్ SO3 వస్తుంది. ఇది రియాక్షన్ స్టాయికోమెట్రీ. ఇవన్నీ స్టాయికోమెట్రీ కోఫిషియంట్ 450 into 8 అనేది. సరే 4 moles ఆఫ్ FeS2 అనేది 8 moles ఆఫ్ SO3 ఇస్తుంది. అంటే జనరల్గా 1 mole FeS2 అనేది 2 moles ఆఫ్ SO3ని వస్తుంది. ఓకే, దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు. సపోజ్ 1 mole SO3 యొక్క వెయిట్ ఎంత, SO3 యొక్క వెయిట్ ఎంత అన్నారంటే 100 kg అన్నారు. 100 kg అంటే ఎన్ని మోల్స్ చూద్దాం ఒకసారి. సో 100 kg అంటే ఎన్ని మోల్స్ ఒకసారి చూస్తే SO3 యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ SO3. సో SO3 మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ 1s 3 వోల్ 3 కలిసి SO3 కన్ఫామ్ అవుతుంది కాబట్టి 1 into S అంటే 32 ప్లస్ 3 into 16. సో SO3 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది, సో ఈక్వల్ టు 80 grams. అంటే 1 mole ఆఫ్ SO3 యొక్క వెయిట్ ఎంత అంటే 80 grams. అంటే ఇది రాద్దాం, 1 mole ఆఫ్ SO3 యొక్క వెయిట్ 80 grams. సో ఎంత అన్నారంటే 100 kg అన్నారు. సో 100 kg అంటే 100 kg ఉంది. 100 kg అంటే ఇంచుమించు 100 into 10^3 grams. సో దానికి ఎన్ని మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 mole 80 grams. సో ఎన్ని మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నాకు మోల్ ఫార్ములా తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to weight divided by weight. 100 kg 100 into 10^3 divided by 80 grams. సో ఇన్ని మోల్స్ అవుతాయి. అంటే ఇన్ని మోల్స్ ఆఫ్ SO3 అనేది నాకు ప్రొడ్యూస్ అయింది, ఎందుకంటే 100 kg ఆఫ్ SO3 ప్రొడ్యూస్ అయింది అన్నారు కాబట్టి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని అవుతాయి, ఇది క్యాన్సిల్, is equal to 1.25 into 10^3 moles. అంటే ఇన్ని మోల్స్ ఆఫ్ SO3 అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇన్ని మోల్స్ ఆఫ్ SO3 ప్రొడ్యూస్ అయింది. సో జనరల్గా 1 mole అనేది FeS2 అనేది రియాక్ట్ అయితే 2 moles ఆఫ్ SO3 ప్రొడ్యూస్ అవుతుంది, కరెక్టేనా. సపోజ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఓకే, సపోజ్ X moles ఆఫ్ ఇది Y అంటాం. ఓకే, సపోజ్ X moles ఆఫ్ FeS2 అనేది రియాక్ట్ అయితే 1.25 to 10⁻³ moles ఆఫ్ SO3 అనేది ఫామ్ అయింది అనుకుందాం. సో నాకు ఎన్ని మోల్స్ ఆఫ్ FeS2 అనేది నాకు తెలియదు, దాన్ని X moles అనుకున్నాను. సో 1 moleకి 2 moles, X moles కింద ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1.25 into 10⁻³ is equal to 2x. అంటే జనరల్గా చూడాలంటే జనరల్ అబ్జర్వేషన్ అంటే 1కి 2. సో అంటే 1.25 into 10⁻23కి ఎంత అవ్వాలి, దీన్ని డివైడెడ్ బై 2 అవ్వాలి ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 1.25 into 10⁻³ డివైడెడ్ బై 2. సో ఇన్ని మోల్స్ ఆఫ్ FeS2 అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, దీని వాల్యూ ఎంత అంటే 0.625 into 10⁻³ అంటే 625 మోల్స్ ఆఫ్ FeS2 అనేది కావాలి. ఓకే, సో 625 మోల్స్ ఆఫ్ FeS2 అనేది కావాలి. సో 625 మోల్స్ ఆఫ్ FeS2 వస్తే నాకు ఎన్ని మోల్స్ వస్తుంది, 1.25 into 10⁻³ మోల్స్ ఆఫ్ SO3 వస్తుంది. ఆ SO3 యొక్క వెయిట్ ఎంత, ఇది 100 kg ఉంటుంది. అంటే 625 మోల్స్ ఆఫ్ FeS2 అనేది రియాక్ట్ అయితే నాకు 100 kg ఆఫ్ SO3 అనేది ఫామ్ అవుతుంది. సో క్వశ్చన్లు ఏమి అడిగారంటే దీని యొక్క వెయిట్ ఎంత కావాలన్నారు. ఓకే, సపోజ్ మనం ఏం చేద్దాం అంటే 1 mole ఆఫ్ FeS2 ఎంత వెయిట్ చూద్దాం. అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ FeS2 క్యాలిక్యులేట్ చేయాలి. సో FeS2 అంటే
1F ఉంది, 1 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ ఎఫ్, అదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది జనరల్గా ఇది 55.84 ప్లస్ 2 ఇంటూ ఎస్ అంటే 32, అంటే దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది, ఇంచుమించి ఇది 119.84 అవుతుంది. ఇంచుమించి 120 కూడా తీసేసుకోవచ్చు, 120 గ్రామ్స్. ఓకే, ఇది తీసుకుందాం 19.84 గ్రామ్స్. సో అంటే 1 మోల్ ఆఫ్ FeS2 అంటే ఇంటి గ్రామ్స్. సో ఎన్ని మోల్స్ ఉన్నాయంటే 625 మోల్స్ ఆఫ్ FeS2 ఉంది. అంటే ఎన్ని గ్రామ్స్ అయ్యి 625 ఇంటూ 119.84 గ్రామ్స్. సో అంటే వాల్యూ ఎంత అవుతుంది, సో వాల్యూ ఎంత అవుతుందంటే 74900 అవుతుంది. సో 74900 గ్రామ్స్ కావాలి, ఆర్ 74.99 కేజీస్ కావాలి, 74.9 కేజీస్ కావాలి, లేకపోతే 74900 గ్రామ్స్ కావాలి. అంటే ఎప్పుడైతే 74.9 కేజీస్ ఆఫ్ FeS2 ఉంటుందో, అది రియాక్ట్ అవుతుందో, అప్పుడు నాకు 100 కేజీస్ ఆఫ్ SO3 ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ జనరల్గా మోల్స్ మనం ఈక్వేట్ చేసుకుంటాం. సో జనరల్గా రియాక్షన్ ఏంటి, సో జనరల్గా రియాక్షన్ ఇది. సో ఎప్పుడైతే మనకి దీని గురించి కాన్సెప్ట్ ఇది ఇచ్చి ఇది క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ మోల్స్ ఈక్వేట్ చేసుకుంటాం. అంటే 4 మోల్స్ FeS2 రియాక్ట్ అయితేనే నాకు 8 మోల్స్ SO3 అనేది ఫామ్ అవుతుంది. సో దాని నుంచి ఇంకా సింప్లిఫై చేసుకుంటే 1 మోల్ FeS2 అనేది రియాక్ట్ అయితే 2 మోల్స్ SO3 అనేది ఫామ్ అవుతుంది. సో 2 మోల్స్ SO3 అంటే ఎంతో చూసాం. సో ఎంత ఇచ్చారో 100 కేజీస్ అని ఇచ్చారు, దాన్ని మోల్స్లో కన్వర్ట్ చేసాం, కరస్పాండింగ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసాం, దాని నుంచి కరస్పాండింగ్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో 74.9 కేజీస్ ఆఫ్ FeS2 అనేది రియాక్ట్ అయితే నాకు ఎంత ఫామ్ అవుతుంది, 100 కేజీస్ ఆఫ్ SO3 అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ఏమంటారు, సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ కన్స్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ 50 kg ఆఫ్ SO3. ఓకే, ఇప్పటివరకు చేసినంత మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. సో నాకు ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే 4 FeS2 ప్లస్ 15 O2 గివ్స్ రెస్ట్ 2 Fe2O3 ప్లస్ 8 SO3. సో క్వశ్చన్ ఏమన్నారంటే ఓకే ఇందాక అనేది 100 kg అనేది ఫామ్ అయింది, ఇప్పుడు ఏంటంటే 50 kg అనేది ఫామ్ అయింది అన్నారు. సో జనరల్గా ఈ రెండు కంబైన్ అయితేనే ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో జనరల్గా ఇక్కడ స్టైకోమెట్రిక్ బట్టి చూసుకుంటే 15 మోల్స్ ఆఫ్ O2 అనేది రియాక్ట్ అయితే, దేంతో రియాక్ట్ అయితే FeS2తో రియాక్ట్ అయితే నాకు ఏం ఫామ్ అవుతుంది, 8 మోల్స్ ఆఫ్ SO3 అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ SO3 ఎంత ఫామ్ అయిందన్నారు, 50 kg అనేది ఫామ్ అయిందన్నారు. సో ఓకే, ఇప్పుడు కూడా బ్యాక్ ప్రాసెస్ ఇందాక చేసినట్టే. సో నాకు తెలుసు ఏం తెలుసు అంటే 1 మోల్ ఆఫ్ SO3 అంటే ఎంత వెయిట్ అంటే ఇంచుమించు 80 గ్రామ్స్ అని తెలుసు. సో 50 కేజీస్ అన్నారు. ఈ 50 కేజీస్ SO3ని ఫస్ట్ మోల్స్లో కన్వర్ట్ చేయాలి. ఆ మోల్స్కి కరస్పాండింగ్ ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుందో మనకు తెలిసిపోద్ది కాబట్టి, సో దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలుసు కాబట్టి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కావాలో మనకు తెలిసిపోద్ది. ఓకే, ఒకసారి చూద్దాం. సో అంటే 1 మోల్ ఆఫ్ SO3 అంటే 80 గ్రామ్స్. కానీ ఎన్ని కేజీస్ అని ఇచ్చారు, 50 కేజీస్ అని ఇచ్చారు, అంటే మోల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సో SO3 ఏమవుతుంది, SO3 అవుతుందంటే వెయిట్ డివైడెడ్ బై 50 × 10³ డివైడెడ్ బై 80. ఓకే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 625 గ్రామ్స్ అవుతుంది. అంటే ఎంత, సారీ 625 మోల్స్ అవుతుంది. సో అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ SO2 ఎంత, 625 మోల్స్. ఓకే, అంటే 15 మోల్స్ ఆఫ్ O2 అనేది రియాక్ట్ అయితే నాకేం తెలుసు 8 మోల్స్ ఆఫ్ SO3 అనేది వస్తుంది. ఓకే, సపోజ్ ఈ 625 మోల్స్ ఆఫ్ SO3 కావాలి అంటే ఎన్ని మోల్స్ ఆక్సిజన్ రియాక్ట్ అవ్వాలి, అది X అనుకుందాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 × 625 ఈజ్ ఈక్వల్ టు 8 × X. సో X ఏమవుతుందంటే 15 × 625 డివైడెడ్ బై 8. వాల్యూ ఎంతంటే 1171.8
875 875 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. సో ఇన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఇన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే 625 మోల్స్ ఆఫ్ SO3 ప్రొడ్యూస్ అవుతుంది. 625 ఆఫ్ మోల్స్ ఆఫ్ SO3 అంటే దాని అర్థం ఏంటి, 50 kgs ఆఫ్ SO3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. సో అంటే ఎన్ని వెయిట్ ఎంత, వెయిట్ ఏంటంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ తింటూ చేయడమే. సో వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ సేమ్ అవుతుందంటే 1171.875 ఇంటూ 32 అనేది ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ వెయిట్. సో ఎంత అవుతుంది, సో ఇది ఇంచుమించు 37500 గ్రామ్స్ అవుతుంది, ఆర్ 37.5 kgs అవుతుంది. అంటే 37.5 kgs ఆఫ్ ఆక్సిజన్ ఉంటే నాకేం ఫామ్ అవుతుందంటే 50 kgs ఆఫ్ SO2 ఫామ్ అవుతుంది, SO3 సారీ. సో 37.5 kgs ఆఫ్ ఆక్సిజన్ ఉంటే 50 kgs ఆఫ్ SO3 ఫామ్ అవుతుంది. సో ఎలాగ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి.